ఊరు పక్కకు మస్తు పెద్ద జాతర జరిగేదుల్లా గదైతే నాకు మస్తు ఇష్టము ఆ జాతర అంటే. ఎందుకంటే ఆ జాతర కాడ దేవునికి ఏం మొక్కులు మొక్కినా కూడా తప్పకుండా రేటి. అట్లనే స్వీట్లు, ఆడుకునే బొమ్మలు, ధూమ్ధామ్ మీటింగులు, కళాకారుల ఆటలు పాటలు భజనలు ఇట్లా అన్ని మస్తుగా ఉంటుండే. ఇక జాతర అంటే అవన్నీ ఉండనే ఉంటాయి కానీ ఇక గీ జాతర కాడ చూడు వీళ్ళు ఏం చేస్తున్నారో. అగ్గో కత్తులు చేతులలో పట్టుకొని జేజేలు అంటున్నారు. అరే నిప్పులను దాటుకుంటూ ఎట్లా పోతున్నారో చూడుండ్రి. అగో అగో ఒకళ్ళని దోసుకుంటే ఒకళ్ళు ఎట్లా పోతున్నారో. ఓ అన్నలు గట్ల దోసుకోకుండ్రే, ఆయనతో కాలు తలిగి పడ్డరే అనుకో, ఆయనతో ఇంకో కథ అవుతుంది. ఇగో గీ తెల్లలుగానని చూడుండ్రి ఎట్లా పోతున్నాడో. ఓ అన్న చిన్నగా అర్రే పోలీసు లాగా వచ్చినా ఆగుతలేరు కదా. అయితే వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతరలో అయింది ఈ ముచ్చట. స్వామి మీద భక్తితోని ఇట్లా అగ్నికుండాలు దాటిర్రు భక్తులు. మరి జాతర ఎందుకు చేస్తున్నారు, అగ్నికుండాలు ఎందుకు దొక్కుతున్నారు అయ్యగారే చెప్తున్నాడు, ఇందాము. ఆ వీరభద్ర స్వామి కైలాసం నుండి ఇచ్చేస్తుంటే ఆ యొక్క ధ్వనికి శరభా 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 అనుకుంటూ వీరపురంతులు వీరమాహేశ్వరులు శివ శంభు వినాయకి గిరీశ హరాస్థాను భర్గ భైరవ సదాశివ కాపాలీశ్వరాది ఏకాదశ రుద్రులందరూ కూడా ఆ వీరభద్రుడంట శరభా శరభా అనుకుంటూ ఆ దక్ష యజ్ఞానికి విచ్చేసినప్పుడు ఆ ధ్వనికే ఆ చప్పుడుకే అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు 3 దేవతలు కూడా పారిపోవడం జరిగింది. అగనట అప్పట్లో స్వామిని తలుచుకుంటే ఇవన్నీ ముచ్చట్లా అయినాయట. అందుకని మాకు కూడా ఏమైనా తిప్పలుంటే తీరాలే, మీదున్న శని పోవాలని ఇట్లా అగ్నిగుండాలు దొక్కి స్వామి మీద భక్తిని చాటుకుంటున్నారు భక్తులు. కానీ జనాలు మీరు దేవుని మీద ఉన్న భక్తిని ఇట్లా చూపిస్తున్నారు, బాగానే ఉన్నది కానీ అగ్నిగుండాలు దొక్కేటప్పుడు జర పైలన్ చొప్పున దాటుండ్రి సరేనా, లేకుంటే ఇంకో కథ అవుతుంది అని సలహా ఇస్తున్నారు జనాలు.